और एक बार ఇగో ఇవి ఉన్నాయి చూడండి, పరదా గోడ ఉన్నాయి, స్క్రీన్ వాల్. ఎవరికి తలుపులు కనిపెద్దంటే కట్టినారు. ఎవరైనా తలుపులు తీయడానికి వస్తే ఆ పైనుంచి వేడి నూనె వేస్తారు. హార్డ్ ఆయిల్ ఎందులో ఎవరిది ఉన్నాయి దానిపైననే అటాక్ చేస్తారు. ఇది 18 ఫీట్ హైట్ ఉన్నాయి, 12 ఫీట్ అడ్డం ఉన్నాయి. లోపల కర్రలు ఉన్నాయి, బయట ఇనిపోయి ఉన్నాయి. ఇవి చూడండి కాకతీయ డైనాసిటీ డిజైన్ సింబల్ అది. ఇదిగో ఇది కాకతీయ, బహమనీ, కుతుబ్ షాహీ 3 కలిపి కట్టినారు. ఈ సౌండ్ ఉన్నాయి కదా 7 ఫీట్ లోపల వస్తుంది, 7 ఫీట్ బయట రాదు. జరగండి, కొంచెం సైలెంట్ గా ఉండండి, సపోర్ట్ చేయొద్దు. వైబ్రేషన్ వస్తుంది కదా. ఇప్పుడు దూరం జరగండి, గో బ్యాక్, జరగండి. ఇంకా ఇదిగో ఇప్పుడు రిసౌండ్ రాదు మీకు, మళ్ళీ క్లాప్ సౌండ్ వస్తుంది. దగ్గరండి కొంచెం, చాలు. ఇంకా కొంచెం రండి. ఇక్కడ డబల్ సౌండ్, అక్కడ సింగిల్ సౌండ్ వస్తుంది. ఇదే శబ్దం 500 ఫీట్ పైన వినిపిస్తుంది. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది మార్చోరీ. మార్చోరీ అంటే ఎవరైనా రాజులు చచ్చిపోతే డెడ్ బాడీ కడగడానికి వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు, రోజ్ వాటర్ కడిగిన తర్వాత మెయిన్ గేట్ నుంచి తీసుకెళ్లారు. ఇంకా దాని నుంచి తీసుకోపోయి కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ బరియట్ చేస్తారు. 40 డేస్ అయిన తర్వాత డిక్లేర్ చేస్తారు. బిఫోర్గా డిక్లేర్ అయ్యారు. బిఫోర్గా డిక్లేర్ చేస్తే ఎనిమిస్ వచ్చేసి అటాక్ చేస్తారు వేరే రాజు. అర్థమైంది? చలియే ప్లేస్ ఉన్నాయి కదా, బ్రిటిష్ క్యానన్స్ ఉన్నాయి. 1873 హైదరాబాద్ నిజాం ఉన్నా కదా, ఆసఫ్ జాయ్ వాళ్ళకే గిఫ్ట్ ఇచ్చినారు. ఇది షో కోసం పెట్టినారు, ఇచ్చేయలేదు. ఇక్కడ డేట్ ఉన్నది చూడండి 1873. ఇది ముట్టి చూడండి, మన దగ్గరది వేడి ఉంటుంది, ఇది చల్లగా ఉంటుంది, ఎక్కువ వేడి కావు. చలో బస్ తుగం రాయి అంటే ఆ కాలంలో గన్పడరు, బియ్యము తుగం చేసి ఇస్తారు. అప్పట్లో ఒక్క మనిషి లేపుతారు, ఇప్పుడు 2 మనిషి కావాలా లేపడానికి. ఎవరు లేపుతారో వాళ్ళకే సోల్జర్స్ గా జాబ్ ఇస్తారు అనమాట. ట్రై చేయాలంటే చేయొచ్చు. అప్పుడు చదివి చూడరు ఎంత బలం ఉండాలని చూస్తారు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సైనికులు ఉండడానికి గార్డ్ లైన్స్. రాజ్ఘాట్ దర్బార్ మీద వెళ్తారు కదా, అప్పుడు చాకు, కత్తి ఏమరా ఉంటే ఇక్కడ పెట్టిపోవాలా. సెక్యూరిటీ గార్డ్ చెక్ పాయింట్ ఉన్నాయి. ఈ గోడ వేడల్పు చూడండి 2 ఫీట్ నుంచి 23 ఫీట్ దాకా ఉంటుంది. ఈ ఫౌండేషన్ పిల్లర్స్ 4 ఫీట్ నుంచి 12 ఫీట్ దాకా ఉంటుంది. ఈ రూఫ్ థిక్నెస్ 2 ఫీట్ నుంచి 4 ఫీట్ దాకా ఉంటుంది. బయట ఎండ, లోపల రాదు. అర్థమైంది? ఇప్పుడు మేము బయట నుంచి వస్తే వేడిగా ఉంటుంది, లోపల వస్తే చల్లగా ఉంటుంది. ఇంటి లోపల పోయి ఫ్యాన్ వేస్తే వేడిగాలి వస్తుంది. ఇక్కడ ఫ్యాన్ అవసరం లేవు, చల్లగా ఉంటుంది. సైనికులు ఉండడానికి గార్డ్ లైన్స్. చలియే ఆయుధాలు పెట్టే రూమ్స్ ఉన్నాయి, వెపన్స్. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేసేసి మ్యూజియం కడుతున్నారు. అక్కడ 12 ఫీట్ గన్స్, క్యానన్ బాల్స్ ఉన్నాయి, వచ్చేప్పుడు చూడొచ్చు. ఈ గ్రిల్స్ పెట్టేసేసి 15 సంవత్సరాలు అయింది. మ్యూజియం చేయడానికి 30 సంవత్సరాలు కావాలా. ఎందుకంటే గవర్నమెంట్ పని మెల్లగా నడుస్తుంది. ఏదైనా కోట చూస్తే ఫస్ట్ మీటింగ్ ప్లేస్, తర్వాత ప్యాలెస్ ఉంటుంది. ఈ ఫోర్ట్లో ఫస్ట్ ప్యాలెస్ ఉన్నాయి, మీద మీటింగ్ ప్లేస్ ఉన్నాయి. మిస్గైడింగ్ చేయడానికి ఇట్లా కట్టినారు, కనిపించడానికి. అగో ఆ గ్రిల్స్ లోపల జనాలు చూస్తున్నారు చూడండి. రాయి గుండు ఉన్నాయి, 40 కిలోలు 50 కిలోలు ఉన్నాయి. ఎవరైనా ఎంగుల పైన, గుర్రాల పైన వస్తే రోడ్డు మీద వేస్తారు. అర్థమైంది? అక్కడ మాదన్న రికార్డ్ ఆఫీస్ రూమ్ ఉన్నాయి. అంటే ఆ కాలంలో అల్మారీ సిస్టమ్ లేవు. ఈ గోడ పైన ఫైలు, బుక్ పెడతారన్నమాట. మీరు వచ్చినారు కదా, దాని పేరు బాలాసర్ గేట్, కోట తలుపు పేరు. ఇప్పుడు మొత్తం 3 కిలోమీటర్ చుట్టి చూస్తే తలుపులు లేవు, పరదలు వేస్తానమాట, కర్టన్స్. ఇవి 4 రాయి ఉన్నాయి చూడండి, 1 2 3 4. ఇట్లా బొంబే వేసేసి పరదలు ఇస్తే సపరేట్ గా రూమ్ అవుతుంది. అప్పుడు కరెంట్ లేవు. ఫ్యాన్ సిస్టమ్ ఎట్లా ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక బొంబే వేసేసి ఒక పరద వేసేసి 2 మనిషి గుంజితే గాలి వస్తుంది. వింటర్ సీజన్ లో ఏం చేస్తారో అలా ఉడ్ ఫైట్ చేస్తే వేడి గాలి వస్తుంది. హీటర్ అండ్ కూలర్ సిస్టమ్. ఇది అంతా పేరు రాసేసి ఖరాబ్ చేస్తే మళ్ళా చేస్తున్నారు పెయింటింగ్, కొత్త పెయింటింగ్ ఇది. ఇది వర్షం నీళ్ళు, డ్రైనేజ్ వాటర్ బయట వెళ్ళడానికి. ఇది డ్రైనేజ్ సిస్టమ్. ఇది వేచేరు అవుటర్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నాయి కదా, దాని ఇంకా సైడ్ నీళ్ళు ఉంటుంది. కందకం 25 ఫీట్ లాంగ్, 25 ఫీట్ డీప్. ఈ నీళ్ళు పోయి అక్కడ స్టోర్ అవుతుంది. ఎవరైనా బయట మనిషి లోపల రానియదంటే వాటర్ పెడతారు. కందకం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ 500 years బ్యాక్ గవర్నమెంట్ ఇప్పుడు తీసినారు. అప్పుడు తాగే నీళ్ళు పెడతారు ఇది ట్యాంక్లా. ఆ పైన ఒకటి ఉన్నాయి, ఇడ ఒకటి ఉన్నాయి. అప్పుడు మనుషులు పైకి వెళ్తారు కదా, వాళ్ళ కోసం తాగడానికి. అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి. అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉన్నాయి. అప్పుడు కరెంట్ లేవు, సర్కల్ ఉంటుంది, హ్యాండ్ పంపింగ్, మెన్యువల్ పంప్. 2 మనిషి సర్కల్ తిప్పితే 2వ ట్యాంక్ వెళ్తుంది. 2వ ట్యాంక్ నుంచి 3వ ట్యాంక్, 3వ ట్యాంక్ నుంచి 4వ ట్యాంక్. ఇట్లా నీళ్ళు పైకి వెళ్తుంది. పైనుంచి కింద అంతఃపురంగా సప్లై చేస్తారు. ఫస్ట్ గుర్రాల మీద టెస్ట్ చేస్తారు, గుర్రాలని తాకి చూస్తారు.
గుర్రాలు చచ్చిపోలేదంటే వాటర్ సప్లై చేస్తారు. మరి ఆ విషయం ఉన్నాయేమో తెలుసుకోవడానికి. 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక లేక్ ఉన్నాయి, దుర్గం చెరువు, మాదాపూర్ ఏరియా. అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తుంది నీళ్ళు, తాగే నీళ్ళు. ఇప్పుడు కాదు, 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాయి. అవి హైట్, ఇది డౌన్. అర్థమైంది? నీళ్ళు పైకి వెళ్తుంది. అదో ఆ కొండ తెలుసున్నాయి చూడండి, బిల్డింగ్ పక్కనే. ఇక్కడ బిల్డింగ్, అక్కడ బిల్డింగ్, మధ్యలో కొండ ఉన్నాయి కదా, దాని ఇంకా సైడ్ లేకున్నాయి దుర్గం చెరువు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తుంది. అది హైట్, ఇది డౌన్. అవి సమాధులు ఉన్నాయి చూడండి, కుతుబ్ షాహీ టూమ్స్. ఓ టామ్ దిగరానా? 1 2 3 సమాధులు. అది రాయల్ ఫ్యామిలీ బరియట్ ప్లేస్ ఏరియా. ఇక్కడ ఈ గోడ కింద అక్కడ ట్యాంక్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఏరియా. అది 4000 స్క్వేర్ ఫీట్. అది రోజు వాటర్ నీళ్ళు వేసేసి స్నానం చేస్తారు. ఇప్పుడు అంతా గలీజ్ నీళ్ళు ఉంటుంది, బర్రాలు స్నానం చేస్తారు. అప్పుడు రాజురాని కొండ రాయి ఉన్నాయి. ఈ రాయిని తీసేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ రాయిని తీయలేదు, దానిపైన గోడ కట్టినారు. దానిపైన ఫిరంగి ఉన్నాయి పంచులో. అది 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక ఏరియా ఉన్నాయి, లంగర్ హౌస్. లంగర్ హౌస్ అంటే వంటగది. రాజుల కాలంలో భోజనం పెడతారు ఊరంతా జనకి, అందుకోసం దాని పేరు లంగర్ హౌస్. ఇక్కడ నుంచి ఫిరంగి పేల్స్తే అందరు అక్కడ వెళ్తారు భోజనం కోసం, అందుకోసం దాని పేరు లంగర్ హౌస్. ఇగో కనిపిస్తాయి ఆ బిల్డింగ్ తెలుసున్నాయి కదా, ఆ చెట్లు ఉన్నాయి చూడండి, అదే లంగర్ హౌస్ ఏరియా. అది అంతా డిఫెన్స్ ఏరియా. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, మధ్యలో చెట్లు ఉన్నాయి, తర్వాత బిల్డింగ్స్ ఉన్నాయి. అదే లంగర్ హౌస్. ఇగో సప్పుడు చేయొద్దు. ఇగో ఈ కొండ ఏరియా తెలుసున్నాయి చూడండి, ఆ కన్నాల నుంచి ఈ కన్నాల వరకే బంజారాయిల్ జ్యువెలర్స్. అంటే అప్పుడు లంబాడాలు ఉంటారు, డాన్సర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద మనుషులు ఉంటారు. ఆ పెద్ద బిల్డింగ్ ఉన్నది చూడండి, బ్లాక్ కలర్ ది, తెలంగాణ హెడ్ క్వార్టర్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్. అది కమాండో బిల్డింగ్స్. అగో దూరం చూడండి, లాస్ట్ డెడ్ ఎండ్ గా గోపురాలు తెలుసున్నాయి 2. అది సెక్రటరియట్ ఏరియా. పాతది తీసేసి కొత్తది కట్టినారు. ఆ కొండ పైన వైట్ టవర్ లాగా తెలుసున్నాయి, అది బిర్లా మందిర్. ఇది లాల్ బహదూర్ స్టేడియం. ఇక్కడ సైడ్ చార్మినార్, మక్కా మసీద్. ఇప్పుడు తెలుసలేదు, ఎందుకంటే క్లైమేట్ గా ఉన్నాయి. చార్మినార్ ఎవరు కట్టినారంటే 4వ రాజా మహమ్మద్ కులీ కుతుబ్ షా. అక్కడ ఒక హిందూ డాన్సర్. ఆ ఏరియా పేరు భాగ్యనగర్. 4వ రాజా పెళ్లి చేసుకుని హైదర్ బేగం అంట పేరు పెట్టేసి హైదరాబాద్ పెట్టినారు. మీరు ఎక్కడికి వెళ్ళి చూస్తేనే రెండే తెలుస్తుంది. అప్పుడు అది అడవి, ఇది సిటీ. ఇప్పుడు ఇది అడవి, అది సిటీ ఉంది. ఇగో ఇది 3వ వాటర్ తీసుకురా అంట. ఈయన ఏం చేస్తున్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేసేసి తానేషికి ఇవ్వలేదు. భద్రాచలంలో గుడి కట్టిస్తున్నారు. గుడి కట్టేసి ఆయనకి 12 సంవత్సరాలు బంద్ చేస్తే చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. రామాయణ, లక్ష్మణ్, పూజా గణేష్, సూర్యచంద్ర, సత్యగ్రాండ్. ఆయనకి నీలాహారం పైనుంచి ఇస్తారు తాటితోటి. అప్పుడు ఎవరైనా దొంగతనం చేయాలంటే, పారిపోవాలంటే, ఫైటింగ్ చేయాలంటే చెప్పిచ్చేస్తారు. ఇప్పుడు చెప్పరు, వెనక సైడ్ నుంచి వాడు చేస్తారు. టాయిలెట్ బాత్రూమ్ పోవాలంటే ఆ చిన్న దారి నుంచి బయటికి పంపిస్తారు. ఇది పబ్లిక్ జైలు కావు, ఆయన ఒక్కడి కోసం విఐపి జైలు. ఈయన ఫస్ట్ పేరు కల్చన్న గోపన్న, తర్వాత పేరు భక్తరామ్ దాస్. చూడాలంటే లోపలికి పోయి చూసుకుంటాండి, చప్పలి వదిలేసి వెళ్ళాలా. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంబార్ ఖానా, ధనియా బండార్, ఖైరాత్ ఖాన్ పేర్లు ఇది. అక్కడ ఫార్సీ లాంగ్వేజ్ లో రాస్తున్నారు చూడండి. ఉర్దూ, అరబీ, ఫార్సీ సేమ్ రేటింగ్. ఓదడానికే సపరేట్ గా ఉంటుంది. తెలుసది శత్రువులు ఏం చేస్తారో, దీని లోపల వెపన్స్ ఉన్నాయంట, దీన్ని అటాక్ చేస్తారు. పైన మసీదు ఉన్నాయి, మసీదు చూసేసి ఎవరు అటాక్ చేయరు. 3వ రాజా కట్టినారు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. 1550 నుంచి 1580 దాకా హుకుమత్ చేసినారు. సేమ్ చార్మినార్ డిజైన్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి కట్టినారు, దీన్ని చూసి చార్మినార్ కట్టినారు. దీని లోపల 2 డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి, హిందూ, ముస్లిమ్స్. అంటే అప్పుడు హిందూ ముస్లిం ఫైటింగ్ లేవు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు కదా, అప్పటి నుంచి డివైడ్ అండ్ రూల్ అయింది. ఇప్పుడు కూడా గొడవ లేదు, రాజకీయ నాయకుడు చేస్తారన్నమాట. ఇగో అది మెయిన్ గేట్, మేము వచ్చినాం కదా, అది అర్థమైంది. ఇగో కోట బౌండరీ వాళ్ళు అక్కడ ఉన్నాయి చూడండి, లాన్ తెలుస్తున్నాయి. లాన్ తర్వాత చూడండి కాంపౌండ్ వాల్. ఫస్ట్ అది, సెకండ్ ఇది మెయిన్ గేట్, థర్డ్ ఇది. చలియే కహా
డిజైన్ ఉన్నాయి చూడండి, నంది షేప్ లో ఉన్నాయి, నంది బోల్ ఎవరు కట్టలేదు, న్యాచురల్ గా ఉన్నాయి. దాని కింద టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రాజా ఉన్నాయి కదా, కాకతీయ రాజులు గొల్లలు పరిపాలించినారు. 1143 అన్నారు ఇన్వాల్వ్ ఖాళీ ఖామోష్ ఠహర్కే సునోనా. ఫస్ట్ కాకతీయ రాజులు కట్టినారు కదా 1143. ఇది టెంపుల్స్. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఫస్ట్ బోనాల పూజ ఇక్కడైతుంది, తర్వాత సికింద్రాబాద్, లాస్ట్ హైదరాబాద్. ఫస్ట్ పేరు గొల్లకుండ. గొల్ల అంటే గొల్లలు, కుండ అంటే హిల్స్ ఏరియా. తర్వాత బైమనీ కింగ్డమ్ వచ్చినారు. వాళ్ళు కోట కట్టలేదు, మట్టి కోట మీద రూల్ చేసినారు 1518 దాకా. 1518 లో కుతుబ్ షా రాజులు వచ్చినారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ కుతుబ్ షా, సుబాన్ కులీ కుతుబ్ షా, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. ఈ నలుగురు రాజులు కట్టడానికి 62 సంవత్సరాలు అయింది. కట్టేసి దీని పేరు గొల్లకుండ తీసేసి గోల్కుండ అంటే పేరు పెట్టినారు. గోల్ అంటే రౌండ్ గా, కుండ అంటే హిల్స్. మేము ఇళ్ళ మర కట్టాలంటే ఏం చేస్తారా, కింది నుంచి కట్టుకొని మీదికి వస్తారు. దీనికి ఏం చేస్తున్నారు, మీది నుంచి కట్టుకొని కిందికి వెళ్ళినారు. దీనికి ఏం ఫౌండేషన్ లేవు, కొండనే ఫౌండేషన్. చూడండి కొండ రాయి మీద కట్టినారు. ఇవి ఉన్న చూడండి దివానీ ఆమ్, పబ్లిక్ మీటింగ్ కిందది. ఆ జనాలు నిలబడినారు కదా, దివానీ ఖాస్ రాయల్ మీటింగ్. దివానీ హాల్ అంటే అది లాస్ట్ ది బంద్ ఉన్నాయి. కింది నుంచి చప్పట్లు కొడతారు కదా, ఆ శబ్దం పై వరకు వినిపిస్తుంది. అది బంద్ ఉన్నాయి బిల్డింగ్స్. మీదికి వెళ్ళాలంటే వెళ్ళండి, సిటీ వ్యూ మొత్తం తెలుస్తుంది. ఫస్ట్ టెంపుల్స్కి వెళ్ళాలంటే వెళ్ళండి, తర్వాత మీదికి పోయి రండి తొందరగా. हम दोनों का ఇక్కడికి వెళ్ళి ఒక్కడు వాళ్ళు 3 కిలోమీటర్లు చప్పట్లు కొడితే మంచిగా పడుతున్నాయి. ఇక్కడ కొడితే అడిగిపోతుంది సార్ మళ్ళీ.